హాయ్ అండి. మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి మా అపార్ట్మెంట్లో వాళ్ళతో కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము, నువ్వు కూడా రావచ్చు కదా సరదాగా అనేసి అయితే పిలిచింది. తను పిలవగానే తరువాయిగా నేను కూడా ఎగ్జిబిషన్ అనేసి ఎగురుకుంటూ వచ్చేసాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేదండి. మీరే చూడండి, ఎంట్రీ ఫీజు వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా మేము టికెట్స్ అయితే తీసుకుని లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మొత్తం ఇదంతా కూడా అయితే భలే అనిపించిందండి. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఏదో కోటల టైప్లో, నెక్స్ట్ మీకు 7 వండర్స్ ఉన్నాయంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా క్లాత్స్ అయితే కట్టారండి. అవి చూడడానికి రియల్గా ఉన్నట్టుగా అనిపించాయి. ఎంట్రన్స్‌లోంచి రాగానే ఏదో ప్యాలెస్‌లోకి వస్తున్నామా అన్నట్టుగా మొత్తం అంతా సెట్టింగ్ భలే అనిపించిందండి. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. సో, ఇంకిక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పిక్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికైతే భలే అనిపించింది ఎంట్రీ అంతా కూడాని. కానీ చెప్పితే నమ్మరండి, ఇంకా వేడైతే మామూలుగా లేదు. సమ్మర్ కదా, మేము నైట్ వెళ్ళినప్పటికీ కూడా వేడైతే చాలా ఎక్కువగా ఉందండి. విపరీతమైన వేడి, బయటనే గాల్పుగా వచ్చేస్తుంది నైట్ టైం వెళ్ళినప్పటికీ కూడాని. ఇంకా లోపల ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ క్లాత్స్‌తో కప్పేశారు కాబట్టి ఓపెన్ లేకపోవటం వల్ల అసలు ఊపిరి అన్నది ఆడలేదు. ఫొటోస్ వీడియోలు పక్కన పెడితే ప్రాణం పోద్దా అన్నట్టుగా అయిపోయిందండి. అంతలా చెమటలు పట్టేసి ఇదైపోయింది. ఇంకా సర్లే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ పక్కన పెట్టేసి ఓపెన్ ప్లేస్లో మనకి షాప్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అన్నట్టుగా ఇంకా బయటకైతే వచ్చేసాము. షాప్స్ ఏమున్నాయి అన్నది పార్ట్ 2లో మీతో షేర్ చేసుకుంటాను. అంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.